అండి. ఈరోజు నేను మిల్లెట్స్ లేదా తృణధాన్యాలు లేదా వాటిని సిరిధాన్యాలు కూడా అంటారు. లేదా చిరుధాన్యాలు కూడా అంటారు. ఈ మిల్లెట్స్ అనేవి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే వాటిలో ఖనిజాలు, మూలకాలు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అవి జీర్ణక్రియకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎముకలకు, దంతాలకు చాలా ఉపయోగం. ఇమ్యూనిటీని అంటే బూస్ట్ చేస్తుంది. అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల షుగర్ వాళ్ళకి, డయాబెటిక్ పేషెంట్లకి చాలా ఉపయోగం. ఇంకా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా అద్భుతమైన ఆహారం. టోటల్గా మనకు ఆరోగ్యం కావాలన్నా, ఎట్టి పరిస్థితుల్లో రోగాల పాలు కాకుండా ఉండాలన్నా గోధుమ అన్నం బదులు వీటిని రీప్లేస్ చేయడం చాలా ఉత్తమం. అది జీర్ణక్రియకు మంచిది, దంతాలకు మంచిది, ఎముకలకు మంచిది, జుట్టుకి మళ్ళీ చర్మానికి, హృదయానికి అంటే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఎందుకంటే వాటిలో చాలా పోషకాలు ఉంటాయి, ప్రోటీన్ అధికంగా ఉంటుంది, ఐరన్ ఉంటుంది, భాస్వరం, ఇంకా కాల్షియం ఎక్కువగా ఉంటుంది, పీచు ఎక్కువగా ఉండడం వల్ల అది అన్ని రకాలుగా చాలా చాలా ఉత్తమమైన ఆహారం. చెప్పాలంటే 99% వరకు రైస్, గోధుమను ఆపేసి అది తీసుకోవాలి. అంటే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారంగా మనం తీసుకోవాలి. సడన్గా ఎక్కువ మోతాదులో తీసుకోకుండా తక్కువగా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.